నువ్వు కూలీ ట్రైలర్ చూసావా? కూలీ ట్రైలర్ నువ్వు ఇప్పటిదాకా చూడకపోతే వెంటనే వెళ్ళి చూసి. మనకి తమిళ రజనీకాంత్ ఉన్నానమ్మా, సూపర్ స్టార్ రజనీకాంత్. చాలు. తెలుగులో నుంచి నాగార్జున తెచ్చేయండి, మలయాళం నుంచి సౌబిన్ షాయిన్ తెచ్చేయండి, కన్నడ నుంచి ఉపేందర్ సార్ సూపర్ స్టార్ తెచ్చేయండి, బాలీవుడ్ అమీర్ ఖాన్ గారిని తెద్దాం. సినిమాలో రజనీకాంత్ గారిని చూడడానికి 2 కళ్ళు సరిపోవన్నా, ఇంతమంది ఉన్నారు. 2 కళ్ళు ఏం సరిపోతాయి అంటే, నాకు 4 కళ్ళు ఉన్నాయి అనుకో, వేరే విషయం. ఒక్క సూపర్ స్టార్ కి 100 కోట్లు వేసుకున్నా, ఇంతమంది సూపర్ స్టార్స్ ఉన్నారు, ఎన్ని 100 కోట్లు వస్తాయి. రిలీజ్ అయ్యాక ప్రొడ్యూసర్ పని ఇదే అన్న. ఇంకొక అసలైన సూపర్ స్టార్ గురించి చెప్పడం మర్చిపోయన్నా, అదే మన బక్కోడు అనిరుద్ధ్ అన్న. నాకు తెలిసిన స్టోరీ ఏంటంటే అన్న, ఈ సౌబిన్ షాయిర్ వీళ్ళందరికీ హెడ్ నాగార్జున గారు. నాగార్జున గారు పెద్ద ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తుంటారు. ఏదో మతలబ్ జరుగుతుందని చెప్పి సత్యరాజ్ గారు ఏదో విషయం కనిపెడతారు. సత్యరాజ్ గారు కొన్ని రోజుల తర్వాత మాయమైపోతారు. సత్యరాజ్ గారిని వెతుక్కుంటూ శృతి హాసన్ రజనీకాంత్ గారి దగ్గరికి వస్తుంది. రజనీకాంత్ గారు ఫ్రెండే సత్యరాజ్ గారు. సో ఫ్రెండ్ కోసం రజనీకాంత్ గారు ఎలా రంగంలోకి దిగారు, సత్యరాజ్ గారిని ఎలా కనిపెట్టారు, అసలు తర్వాత ఏం జరిగింది స్టోరీ, ఏ ఇల్లీగల్ యాక్టివిటీ జరుగుతుంది అనేది సినిమా. అంటే ట్రైలర్ చూశాక నేను ఒక వైల్డ్ గేసేసా, అది ఫెయిల్ అవ్వచ్చు. మరలా కొసమెరుపు ఏంటంటే, ఎల్సీయూ లాగా ఇక్కడ కూడా కూలీ యూనివర్స్ ఏమైనా ఉంటుందా ఉండదా అనేదే పెద్ద డౌట్.